నమస్తే. కొత్త పార్టీ స్థాపించి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈరోజు ఫలితాలు చూస్తే తమిళనాడు చరిత్రని తిరగరాసేటువంటి ప్రయత్నం చేసిండు తమిళనాడుకు సంబంధించినటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి దళపతి విజయ్. ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే దళపతి విజయ్ కేవలం కింగ్ మేకర్ అవుతాడేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ కింగే అవుతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో. కానీ ఈరోజు తమిళనాడుకు సంబంధించినటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి టీవీకే పార్టీకి ఏకంగా 105 స్థానాల్లో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ 1-2 రౌండ్లోనే ఇవాళ టీవీకే పార్టీ అభ్యర్థులు 105 స్థానాల్లో కేవలం 15 నుంచి 20 మాత్రమే వస్తాయని చెప్పేసి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఒకే ఒక్క సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి యాక్సిస్ బై ఇండియా అయినటువంటి సర్వే సంస్థ చేసినటువంటి రిపోర్టే నిజం కాబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా విజయ్కే దక్కుతుందన్నటువంటి ప్రచారం ఇప్పటికే తమిళనాడులో పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణంతో తమిళనాడులో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మొదటిసారి పోటీ చేసినటువంటి పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం నిజంగా కూడా ఒక చరిత్రనే చెప్పుకోవచ్చు. అలాంటిది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు అన్నా డిఎంకే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను సైతం కూడా ఓడించి కేవలం సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ 2 పార్టీలు అయితే అన్నా డిఎంకే లేకపోతే డిఎంకే పార్టీలు మాత్రమే అక్కడ అధికారాన్ని చేజెక్కించుకుంటాయి ప్రతిసారి. కానీ ఈసారి వచ్చినటువంటి టీవీకే పార్టీ అనూహ్యంగా ఈ పార్టీలకి అందరంత దూరంలోకి దూసుకువెళ్ళిళ్ళు. అందరంత దూరంలోకి అంటే ఒక్కొక్క సంబంధించినటువంటి డిఎంకే అండ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎంకే అధికార పార్టీ అయినటువంటి ఇప్పటి వరకు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండేది. స్టాలిన్ అండ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా అక్కడ పోటీ చేస్తే వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి కేవలం 52 స్థానాల్లో మాత్రమే ఆ అభ్యర్థులు వాళ్ళు ముందు వరుసలో ఉంటే ఇక్కడ అన్నా డిఎంకేకు సో ముఖ్యంగా అన్నా డిఎంకే పార్టీని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కువగా ఏంటిదంటే ఇక్కడ డిఎంకే పార్టీ వాళ్ళు కూడా పెద్దగా విజయ్ని ఊహించుకోలేదు. కొత్త పార్టీ కదా, ఇది జనాల్లోకి వెళ్లేందుకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకు టైం పడుతుందని చెప్పేసి లైట్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విజయ్ మాత్రం దానికి భిన్నంగా వాళ్ళు ఊహించినటువంటి దానికి భిన్నంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్లని ముఖ్యంగా యువతని ఆకర్షించినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కేవలం అధికార పార్టీ అయినటువంటి డిఎంకేకి కేవలం 46 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. 46 స్థానాల్లో మాత్రమే వాళ్ళ ఆధిక్యతను కనపరుస్తూ ఉంటే అన్నా డిఎంకే పార్టీకి సైతం కూడా అన్నా డిఎంకే పార్టీకి నాయకత్వం లేదు అని చెప్పేసి పెద్దగా వీళ్ళు కూడా నాయకత్వం కూడా లేదు కాబట్టి మనం విజయాన్ని మనం ఖచ్చితంగా ఈసారి అంటే ఒక పక్కన టీవీకే పార్టీ ఏమో కొత్త పార్టీ అయిపోయింది, అన్నా డిఎంకే పార్టీకి ఏమో నాయకత్వం లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించవచ్చు అన్నటువంటి ధీమాతోటి డిఎంకే పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అని అనుకోవడం జరిగింది. కానీ చూసినట్లయితే 2వ ప్లేస్ లో అన్నా డిఎంకే అధికార పార్టీ ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ 3వ ప్లేస్ లోకి పడిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో నీ దళపతి విజయ్ అనే నేను అంటూ రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు ఇలా ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి స్థానాలు 234 స్థానాలు ఉన్నాయి. 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే 118 మాత్రమే మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. 118 మాత్రమే. ఇక్కడ వచ్చిన ఆల్మోస్ట్ 105 స్థానాల్లో ఇప్పుడు ఏకపక్షంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఉండడం జరిగింది. కేవలం ఇంకొక 13 కనుక వచ్చినట్టయితే ఉంటే 13 స్థానాల్లో కనుక 13 స్థానాలు అంటే ఇది ట్రెండ్స్ కనుక ఇట్నే కొనసాగి అలాగే ఇంకొక 13 స్థానాలు కనుక 13 స్థానాల్లో కనుక ఒకవేళ కనుక ఇది ఈ పార్టీ టీవీకే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినట్లయితే ఏకపక్షంగా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇక్కడ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ కనుక టీవీకే పార్టీకి ఏ పార్టీకి కూడా 118కి సంబంధించినటువంటి సీట్లు కనుక రానట్లయితే పొత్తులో భాగంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి అన్నా డిఎంకే పార్టీలు ఈ 2 కలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి టీవీకే పార్టీ అండ్ అన్నా డిఎంకే పార్టీ సో ఈ 2 పార్టీలతోటి అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఎక్కువగా విజయ్కి కనపడతా ఉన్నది. ఒకవేళ కనుక ఈయన మద్దతు ఇవ్వాలన్నా కానీ ఒకవేళ ఇవ్వాలన్న ఈయన మద్దతు వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళ మద్దతు ఈయనకి ఇవ్వాలన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా దరిదాపుగా 99% తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా విజయ్ చేసేటువంటి అవకాశమే కనబడుతుంది. మనం చూసుకోవచ్చు కేవలం 2024 ఫిబ్రవరి 2వ తారీఖున పార్టీని స్థాపించడం జరిగింది. కేవలం 2 సంవత్సరాల్లోనే అక్కడ తమిళనాడు సంబంధించినటువంటి చరిత్రను తిరిగి రాసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో చూడాలి ఈ సంబంధించినటువంటి ట్రెండ్స్ ఇంకా ఎలా కొనసాగుతాయి. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్ కి కొత్త ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితే కనబడతా ఉంటుంది. చూద్దాం. డిఎంకే ఇక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ మొత్తం అంతిమంగా ఎన్ని సీట్లని కైవసం చేసుకుంటుంది, ఏ పార్టీతో పొత్తులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందనేది. కానీ ముఖ్యమంత్రికి మాత్రం కన్ఫామ్ గా విజయ్ అయ్యేటువంటి అవకాశమే 100% స్పష్టంగా కనబడతా ఉన్నది.